వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు, కానీ ఇది మంచి కోసం చెప్తారు. కానీ దాన్ని కూడా వేరే పద్ధతిలో వాడుకుని, దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుని, ఉన్నదానిలో కూడా ఎట్లా వెతుక్కోవాలి, ఎట్లా దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి అన్న విషయంలో మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న దాన్ని వేరేలాగా వాడుకుంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఎందుకంటున్నానంటే ఇక ఒక 5 వారాలు ఉంది ఎలక్షన్స్కి. ఈ 5 వారాల్లో ఖజానాన్ని తుడిచిపెట్టే, కొల్లగొట్టే, ఎంత పాసిబిలిటీ ఉంటే, ఎంత మేర అవకాశం ఉంటే దోచేయి, లాగేయి, అస్మదీయులకు కట్టబెట్టాయి అనే సూత్రం గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఇప్పటికే ఫిక్స్ అయ్యారు అని చెప్పి చాలామంది అంటున్నారు. సర్వేలు ప్రభుత్వం మారుతోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాయి అనే సూత్రాన్ని 100కి 200% తూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు. ఎందుకంటే 15 రోజుల్లో 15,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖజానాలో నుంచి ఖాళీ చేసి అస్మదీయులకు కట్టబెట్టారు. ఈ రోజు వరకు 5వ తారీఖు వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదు అంటే ఎలాంటి పరిస్థితిలో ఖజానాన్ని నెట్టేసి, తుడిచేసి, కొల్లగొట్టేసి, దోచేసి సొంత వాళ్ళకి, అనునాయులకి, అస్మదీయులకి కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది అంటోంది. ఆరోపణలు వస్తోంది, విమర్శలు వినిపిస్తున్నాయి, అన్నీ కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెన్షన్ల డ్రామా ఏ స్థాయిలో, ఎంత పీక్స్కి అధికార పార్టీ తీసుకెళ్లాలో తీసుకెళ్ళింది. కానీ దాన్ని ప్రతిపక్షాలు సమర్థవంతంగా తిప్పుకొట్టాయి. ఏ స్థాయిలో చేయాలనుకున్నటువంటి శవరాజకీయాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అధికార పార్టీ మెడకు చుట్టుకున్నాయి. పబ్లిక్ అర్థమైపోయింది. అన్నిటికీ చంద్రబాబే కారణం, అంతా చంద్రబాబే, లేదా ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి చేసేస్తున్నారు అని చెప్పిన విషయాల్ని కొంత మొదట్లో నిజమే కాబోలు అని, కొంత వెరీ పూర్ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మరి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని అర్థం కాని వాళ్ళు కొంత నిజమేని అనుకున్నా, తర్వాత సచివాలయాల దగ్గర చేసిన డ్రామా అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటున్నానంటే వృద్ధుల్ని, మహిళల్ని, ఒంటరి మహిళల్ని, వికలాంగుల్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి డ్రామా అంతా కూడా కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అని తేలింది. ఒక్కసారి మనం గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఒక గ్లాన్స్లో సీన్ 1, సీన్ 2 కింద చూస్తే, సీన్ 1 60 లక్షలకు పైచిలకు ఇవ్వాల్సిన, పెన్షనర్స్కి ఇవ్వాల్సిన 1950 కోట్ల రూపాయలు ఖజానాలో ఎందుకు పెట్టుకోలేదు? సామాన్యంగా ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన జీతాలు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బు కానీ, పెన్షన్లు కానీ దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఫిక్స్డ్గా ప్రతి నెల స్పష్టంగా కనపడే ఖర్చు. మనం ఇంట్లో అద్దుకున్నాము అంటే అద్దె, కరెంటు బిల్లు, వాటర్ ఇవి ఫిక్స్డ్గా పెట్టుకుంటాం. అవి పోను మిగిలిన ఖర్చులు పెట్టుకుంటాం. కానీ 5,500 కోట్ల రూపాయలు పెట్టుకోలేదు. 1950 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పెన్షన్లు డబ్బులు పెట్టుకోలేదు. 3వ తారీఖు ఇస్తామని వాళ్లే చెప్పుకున్నారు. ఈసీ ఒక పక్కన వాలంటీర్లు మా సైన్యమే, మా వాళ్లే, మా కార్యకర్తలే, వాళ్ళు మా కోసమే పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది. వాళ్ళని పింఛన్ల పంపిణీకి వద్దని ఈసీ చెప్పింది. అలాగే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సచివాలయాల ద్వారా ఇవ్వాలని సూచించింది. కానీ చాలా తెలివిగా ఈ 1950 కోట్ల రూపాయలు ఖజానాలో లేదు, ప్రతిపక్షాల మీదకి నెట్టేశారు. ఆ తర్వాత సీన్ 2 కథల్లేని వాళ్ళకి ఇళ్లకే అంది ఇవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ కథల్లేని వాళ్ళని, వృద్ధుల్ని, అవ్వాతాతల్ని, నడవలేని వాళ్ళందరినీ కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచాల మీద మోసుకొచ్చి ఒక రకమైనటువంటి మండు టెండల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదన్నా జరిగితే దాన్ని కూడా క్యాష్ చేసేసుకుందాం అనే ఒక ప్రక్రియకి తెర తీశారు. డబ్బులు ఇస్తాం, సచివాలయాలకి రమ్మన్నారు, మంచినీళ్ళు ఏర్పాట్లు చేయలేదు, ఒక నీడ ఏర్పాట్లు చేయలేదు. ఆ తర్వాత అక్కడ బ్యాంకులకు వెళ్ళారు, వస్తాయన్నారు, సగం డబ్బులు వచ్చినాయి. ఇలా సీన్ 2, సీన్ 3 ఒక్కొక్కటి జరుగుతుంటే దానికి చంద్రబాబే కారణం అని చెప్పేసినప్పటికీ కూడా డబ్బులు లేవు అన్న విషయం నెమ్మదిగా వాళ్ళకి అర్థమైంది. ఇంకొక పక్కన ఎంత స్థాయిలోకి వెళ్ళారంటే ఈ పండుటాకులు వృద్ధులకి ఏదన్నా అయితే దాన్ని కూడా క్యాష్ చేసేసుకుందాం అన్న దశలో, ఒక దశలో అక్కడ జోగి రమేష్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన నడిచినటువంటి సీన్ కూడా బెడ్స్ కొట్టింది. చనిపోతే అక్కడికి వెళ్ళి పెన్షన్లు చంద్రబాబు వాళ్ళు మాట్లాడొద్దన్నారు. 7 దగ్గర మీకు దండం అయ్యా, దీన్ని మాట్లాడొద్దన్నారు. అంటే ఎవరో ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు గబగబా వెళ్ళిపోయి చేయాలనుకున్న శవర్ రాజకీయం కూడా ఏ స్థాయిలో బెడ్స్ కొట్టిందో కళ్ళకు కట్టినట్టు చూశారు. 5వ తారీఖు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గత 58 నెలల్లో కూడా ఇదే జరిగింది.
58 నెలల్లో ఒక 4 నెలలు 1వ తారీఖుని ఇచ్చుంటారు. ఆ తర్వాత పైచిలకి 54 నెలల్లో ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఒకటి కాదు కదా 15, 20 నెలాఖరు ఇలాగే జీతాలు పడుతున్న పరిస్థితి. దీన్ని బట్టి క్లియర్గా 15 రోజుల్లో 15,000 కోట్ల రూపాయలు కనీసం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లేదా పనులు కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరు చేశారన్న ప్రయారిటీ లేకుండా వాళ్ళ అస్మదీయ కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ చేసిన వైనం, పెన్షన్ల డ్రామా, వెరసి శవ రాజకీయం అన్నీ కూడా బూమరాంగ్ అయ్యాయా? చేయాలనుకున్న కుట్రలు అన్నీ కూడా స్పష్టంగా క్లియర్ అయిపోయాయా? దోచుకోవాలి లేకపోతే ఖజానా అందినంత క్లియర్ చేసేయాలి అనుకున్నటువంటి అంశం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళిపోయిందా? కుట్రలన్నీ కూడా క్లియర్ అయ్యాయా? రాజకీయంగా లబ్ధి చేకూరుద్దామని అనుకున్న అన్ని విషయాలు అట్రఫ్లాప్ అయ్యాయా? ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం వైసీపీ డిఎన్ఏలోనే శివరాజకీయం ఉంది. జగన్ మళ్ళీ గత ఎన్నికల్లో ఏవి చేశారో అవే మొదలు పెట్టారు అంటూ ప్రజాగళం సభల్లో నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్జర్లలో చంద్రబాబు కూడా ఇదే మాట్లాడారు. మళ్ళీ నిన్న కూడా వాలంటీర్లు నా సైన్యమేనంటూ నాయుడుపేట సభలో అది అటర్ఫ్లాప్ అయింది. ప్రజలు స్టార్ట్ అవ్వకుండానే వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇంకొక పక్కన ఈ రాజకీయ క్రీడలో కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కొరడా జల్పిస్తోంది ఈసీ. మొత్తంగా ఏం చేయాలనుకున్నా అన్నీ కూడా కుట్రలు బట్టబయలయ్యాయా, అన్నీ ఫ్లాప్ అయ్యాయా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.